వాళ్ళ కుల వృత్తి ఏంటి అంటే ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళు ఆ తెగకు సంబంధించిన వ్యక్తులు వెళ్ళి అక్కడ ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ శవం దగ్గర కూర్చొని ఏడవాలి. అది వాళ్ళ కుల వృత్తి. అప్పట్లో ఉన్న కట్టుబాట్లు తో ఆ కుటుంబ సభ్యులు కొన్ని కుటుంబాల్లో ఏడవడం నిషేధం కాబట్టి వీళ్ళు అక్కడికి వెళ్ళి ఏడ్చే సాంప్రదాయం ఆ రుడాలి తెగవారిది. ఇక్కడ కల్వకుంట్ల తెగవారిది ఇంకొక సాంప్రదాయం ఉంది. ఇక్కడ ఏది తెలంగాణకు అనుకూలంగా తెలంగాణ ప్రజలకు లాభం జరుగుతూ ఉంటే పోయి ఆ ప్రాజెక్టుల దగ్గర పోయి ఏడవడం అనేది వీళ్లకు జన్మతా వచ్చిన విద్య. అక్కడ రుడాలి తెగవారేమో విషాదం జరిగితే చావు జరిగితే పోయి ఏడుస్తారు. ఇక్కడ కల్వకుంట్ల తెగ వాళ్ళు మాత్రం తెలంగాణ ప్రజలకు ఏం లాభం జరుగుతుంది లేదు భవిష్యత్తులో లాభం జరుగుతుంది అని తెలిస్తే అక్కడ పోయి ఆ ప్రాజెక్టు దగ్గరికి పోయి ఏడుస్తూ ఉంటారు. దీనికి ఎన్నో ఉదాహరణ. మేము మంచి ఫ్యూచర్ సిటీ కడతామయ్యా బాబు, భవిష్యత్తు తెలంగాణ యువతకు అక్కడ ఉద్యోగాలు వస్తాయి, ఫార్చ్యూన్ 500 కంపెనీలు వస్తే మేము కట్టనీయమని చెప్పి పోయి ఏడుస్తాం. అంటే మూసీ నది కోటి మంది ప్రజలు వాళ్ళు పెట్టుకున్న ఇంజనీర్ల ద్వారా వచ్చిన రిపోర్టు కుంగిన తర్వాత ఎన్డీఎస్ఏ కావచ్చు కేంద్ర ఏజెన్సీలు కావచ్చు వచ్చి సాయిల్ టెస్టులు చేసి డ్రిల్లింగ్ చేసి ఈ ప్రాంతం ఇంత పెద్ద బ్యారేజ్ కట్టడానికి అనుకూలం కాదు అని చెప్పి తేట తెల్లంగా ఇప్పుడు మీరు దీన్ని రిస్టోరేషన్ పనులు చేయొద్దు, ఇన్వెస్టిగేషన్ జరగాలి అని చెప్పి స్పష్టంగా మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం ఈ మూడిట్లో కూడా ప్రమాదము అని చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పోయి అక్కడ ఏడుపు రాగాలు మొదలుపెట్టిండ్రు. ఇక మా నాన్నగారికి ఇస్తే వారం రోజులు అప్పచెప్పండి మేము నీళ్లు బారిస్తామంటారు. నువ్వు నీళ్లు బారించుకున్నావు కదా నీ ఫామ్ హౌస్కు, దాంతో సాటిస్ఫై ఉండు. ఇంకా అక్కడ ఇక్కడ నింపి నీళ్లు బారిస్తా అంటే పొరపాట్ల ఆ బ్యారేజ్ కూలిపోతే 44 ఊళ్ళు కొట్టుకొని పోతాయి. వేల మంది నిరాశ. మీకు స్వార్థం ఉండొచ్చు, అధికారం పోయింది కుర్చీ దిగినమన్న దుగ్ధ మీకు ఉండొచ్చు, మళ్ళా తొందరగా ఎక్కుదామన్న ఆలోచన కూడా మీకు ఉండొచ్చు. కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వానికి అట్లా లేదు. ప్రాజెక్టులు కడుతుంది, నిదానంగానే కడుతుంది. ఎందుకంటే పటిష్టంగా కట్టాలి, గట్టి పునాది మీద కట్టాలి అని చెప్పి నాగార్జున సాగర్ నిదానంగానే కట్టినాం, పోచంపాడు నిదానంగానే కట్టినాం, శ్రీశైలం నిదానంగానే కట్టినాం. అన్ని టెక్నికల్ అంశాలు పరిశీలన చేసి ఇంజనీర్ల సూచనల మేరకు కట్టినాం తప్ప మీలాగా మీ కుటుంబంలోనే ఒక డాక్టర్ అయిపోతాడు, ఒకరు ఇంజనీర్ అయిపోతాడు, సమయాన్ని బట్టి ఆ వేషం వేసే పగటి వేషగాళ్ళ కుటుంబం మీది. నాకు ఇంకా గుర్తుంది, ఆ రోజు మొత్తం తెలంగాణ ప్రజలు పడి నవ్వుకున్నారు మీ అజ్ఞానానికి. కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిండు కరోనా సమయంలో. ఈ కోవిడ్ లేదు గీవిడ్ లేదు, పారాసిటమాల్ వేస్తే తగ్గిపోతుంది అని చెప్పి మాకు డాక్టర్ చెప్పిండు. 32 డిగ్రీల సెంటీగ్రేడ్లో కోవిడ్ కాలిపోతుంది, ఆ వైరస్ అనేది చచ్చిపోతుంది అని చెప్పి అసెంబ్లీ వేదికగా చెప్పిన ఘనులు మీరు అందరూ. ఏ తలకు మాసినోడు మీకు ఏం చెప్తాడో, మీ బుర్రకు అది ఏం ఎక్కుతుందో, అది ఏం అర్థం చేసుకుంటాయో మీ బుర్రలు, అది వచ్చి ప్రజలకు చెప్తారు. ప్రజలు వెర్రివాళ్ళు అనుకుంటున్నారు మీరు ప్రతిసారి. అయ్యా ప్రజలు మీరు గొప్ప పని చేసిండ్రు అని అనుకుంటే మళ్ళొకసారి మీకు అధికారం ఇచ్చేటోళ్ళు. బండకేసి కొట్టిండ్రు రాజకీయంగా, కేసీఆర్నే ఓడగొట్టిండ్రు అంటే అర్థం చేసుకోండి. ఛాలెంజ్ల మీద ఛాలెంజ్ చేస్తున్నారు మీరిద్దరు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. ఆ రోజు మహారాష్ట్రకు కేసీఆర్ మీరందరూ వెళ్ళింది నిజం కాదా? ఆ రోజు చర్చలు సఫలీకృతమైనవి, ఒప్పుకున్నది మహారాష్ట్ర అని చెప్పి చెప్పింది మీరు కాదా? రాజ్భవన్లో దావత్ చేసుకున్నది మీరు కాదా? మీ కుటుంబ సభ్యులు కాదా? రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట అన్నారు. ఆ రోజు మహారాష్ట్రతోటి ఒప్పందం జరిగింది, దాదాపుగా 150 టీఎంసీలకు ఒప్పుకున్నారు అని చెప్పి కేసీఆర్ గారు స్వయంగా ప్రకటించారు. మీరు 150కు ఒప్పుకున్న వాళ్ళను ఆ రోజు కేంద్రం కూడా మీకు అనుకూలంగా ఉండే
మీరు బీజేపీకి బి పార్టీగా ఆ రోజు ఉన్నారు. నరేంద్ర మోడీ గారి ప్రాపకం కోసం అష్ట కష్టాలు పడుతున్న సమయం అది. నరేంద్ర మోడీ గారు గజ్వేల్కు మిషన్ భగీరథన ఏదో ప్రాజెక్టు ఓపెనింగ్కి వస్తూ ప్రారంభోత్సవానికి వస్తే నాకు మీ ప్రేమ కావాలి, ఇంకేమీ వద్దు అని చెప్పి బహిరంగంగా చెప్పి మీ బంధాన్ని అనుబంధాన్ని పబ్లిక్గా ఒప్పుకున్న రోజు ఆ సమయం అది. అప్పుడు వచ్చేది మీరు గట్టిగా అనుకుని ఉంటే 152 మీటర్ల పర్మిషన్, 150 అయితే వాళ్ళు ఒప్పుకున్నారు, ఇంకో 2 మీటర్లే కదా కూర్చొని ఒప్పించుకునే వాళ్ళు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, ఖచ్చితంగా మేము మహారాష్ట్ర గవర్నమెంట్ తోటి మేము మాట్లాడుతున్నాం, పర్మిషన్స్ తీసుకొస్తాం, మహారాష్ట్రలో ముంపు విస్తారాన్ని మేము తగ్గిస్తాం, ఆల్టర్నేట్ చూస్తున్నాం అన్నాడు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిసి నడుస్తూ ఉంది ప్రాజెక్టుల కోసం. రాజకీయంగా విమర్శించిన మెట్రో కోసం పోయి కిషన్ రెడ్డి గారితో కూర్చొని కేంద్ర మంత్రి దగ్గర మెట్రోకు ఒక కంక్లూజన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాగే కృష్ణా నీటి విషయంలో, తుంగభద్ర నీటి విషయంలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూర్చొని ఈ సమస్యకు ఒక పరిష్కారం వెతకాలి అని చెప్పి ఆలోచన చేస్తున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. మీరు పంచాయతీ పెట్టాలి, లొల్లి పెట్టాలి, వీలైతే బ్లాక్మెయిల్ చేసి డబ్బు దండుకోవాలి, లేదు అయితే ఓట్ల కోసం దాన్ని వాడుకోవాలి. ఇదే కదా మీ ఫిలాసఫీ. ఉద్యమంలో ఉన్నప్పుడు అదే, మీరు అధికారంలోకి ఎక్కినాక కూడా అదే ఫిలాసఫీ. కానీ మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ మనం కూర్చొని సమస్యకు శాశ్వత పరిష్కారం తేగలుగుతామో ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీలు మేము తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం, కేంద్రంతో మాట్లాడుతున్నాం. ఏపీ ప్రభుత్వాన్ని కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాం. అంటేనే బయలుదేరుతారు రుడాలి తెగ కల్వకుంట్ల వంశస్థులు. ఏదో విధంగా డిస్టర్బ్ చేయాలి, దీన్ని ఏడ్పులు మొదలు పెట్టాలి, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అని. సమస్య పరిష్కారం అనేది ఎప్పుడైనా సరే విజ్ఞులు ఒక అడుగు వెనక్కి వచ్చినా, ఒక అడుగు మునుక్కు పోయినా సమస్య పరిష్కారం చేసుకోవాలంటారు మన పెద్దలు ఊర్లలో. పొలం పంచాయతీ అయినా, గెట్టు పంచాయతీ అయినా, కుటుంబాల మధ్యలో పంచాయతీ అయినా పెద్ద మనుషులు కూర్చొని సర్ది చెప్పి అప్పటికప్పుడు ఆ సమస్యను పరిష్కారం చేస్తారు. ఇది మన సంప్రదాయం. ₹1 ఒకరికి తక్కువ అవుతుందా, ₹1 ఎక్కువ అవుతుందా పక్కన పెడితే భవిష్యత్తులో అందరూ కలిసి సుఖంగా ఉండాలి అనే ఒక భావన తెలంగాణలో కూడా 9.5 సంవత్సరాలుగా మీరు ఏ సమస్య కూడా పరిష్కారం చూపించలే. పరిష్కారం చూపించకుండా సమస్యను పెంచి పెద్ద చేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలి, లేదు అంటే బ్లాక్మెయిల్ చేసి దండుకోవాలి. ఇదే మీ పొలిటికల్ ఫిలాసఫీగా మాకు అర్థమవుతా ఉంది. అందుకే హరీష్ రావు గారు ఎన్నిసార్లు రాజీనామా చేస్తా అన్నా ఆయనకు బాగా ఉబలాటం ఉన్నట్టుంది, రాజీనామా చేసి బీజేపీలోకి పోవాలని చెప్పి. చేసుకొని ఆయన ఊకే రుడాలి తెగల్లాగా ఊకే కారణాలు ఎందుకు వెతుక్కుంటావు? నీకు అర్థమైపోయి ఉండొచ్చు ఇప్పటిదాకా. రేపు ఏదైనా సరే ఆ పార్టీ పగ్గాలు మా బావమరిదికి ఇస్తాడు, నాకు ఇయ్యడు అని చెప్పి నీకు రూఢి అయిపోయింది కాబట్టి రంధ్రాన్వేషణ చేస్తూ ఉన్నావు. నేను ఛాలెంజ్ చేస్తున్నా కేటీఆర్కు, హరీష్ రావుకి. అంటే ముఖ్యమంత్రి గారి మీద విరుచుకుపడతారు కదా, అపోజిషన్ లీడర్ తోటి మాట్లాడి అంటే మీ స్థాయి కాదు అడగనికి అంటున్నావు కదా, మీది ఏం స్థాయో చెప్పండి ఒక్కసారి. ఒక ఆయన్నేమో కేసీఆర్ చూసుకున్న సిద్దిపేట మీద బలవంతంగా కూర్చొని ఎమ్మెల్యే అయ్యిండు. ఆయన సొంత నియోజకవర్గం కాదు, ఆయన అక్కడ రాజకీయ జీవితం ప్రారంభించలే, వాళ్ళ మామ పెట్టిన భిక్ష. కన్నకొడుకేమో ఆయనది కానీ సిరిసిల్లకు పోయి పొత్తుతోటి చంద్రబాబు నాయుడు కాళ్ళ వేళ్ళబడి మొదటిసారి 133 ఓట్లతోటి గెలిచిండు. నేను ఛాలెంజ్ చేస్తున్న వీళ్ళిద్దరికీ, వచ్చే ఎలక్షన్లో మీరు సిరిసిల్ల సిద్దిపేట వదిలి పక్క నియోజకవర్గంలో నిలబడి గెలిచి మీరు నిజమైన రాజకీయ నాయకులని చూపించాలి. కేసీఆర్ను మేము ఒప్పుకుంటాం, ఆయన నిజమైన రాజకీయ నాయకుడు. ఆయన సిద్దిపేటలో నిలబడి గెలిచిండు, కరీంనగర్ ఎంపీగా గెలిచిండు, మెదక్ ఎంపీగా గెలిచిండు, మహబూబ్ నగర్ ఎంపీగా కూడా గెలిచిండు. సరే మేము గెలిపించినాం, అది వేరు విషయం, కానీ గెలిచిండు. మా రేవంత్ రెడ్డి గారు ఆయన పుట్టింది కల్వకుర్తి,
పెరిగింది వనపర్తి. ఇండిపెండెంట్గా జెడ్పీటీసీ అయ్యిండు, ఎవరు సపోర్ట్ లేకుండా. ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీ అయ్యిండు, అన్ని పార్టీల సపోర్ట్ తీసుకొని. ఆయన ప్రాంతం కాదు, కొడంగల్లో పోయి ఎమ్మెల్యే అయ్యిండు. ఈరోజు ముఖ్యమంత్రిగా కొడంగల్ను రిప్రజెంట్ చేస్తూ ఉన్నాడు. అలాగే మల్కాజ్గిరి పార్లమెంటు, దేశంలోనే పెద్ద పార్లమెంట్ అది, అక్కడికి పోయి అక్కడ ఎంపీగా గెలిచిండు. చేతనైతే, మీకు దమ్ము ఉంటే, మీకు నిజంగా ప్రజల మీద విశ్వాసం ఉంటే, మీ ఇద్దరికి ఉంటే సిరిసిల్ల సిద్దిపేట వదిలి మీరు మిగతా దమ్మేందో చూపియండి. ఇది నా ఛాలెంజ్. మీరు గెలుస్తారో లేదో చూస్తా. మా రేవంత్ రెడ్డి గారు ఆ పని చేసిండు. కేసీఆర్ అడుగుజాడలో మీరు నడవండి. నిజంగా ఆయన కుర్చీ కావాలి, ఆయన పవర్ కావాలనుకుంటే మీరు ఆయన తీర్చిదిద్దిన నియోజకవర్గాలను నిజమైన కార్యకర్తకు ఇచ్చే అసలు గెలిచి మీరు ఎమ్మెల్యేలు అయితే మరి కేసీఆర్ గారు కదా, అందుకే ఓపెన్ మీరు కన్విన్స్ చేస్తే 3 సంవత్సరాలు మొత్తం ప్రాజెక్టులు, ఆ కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యత మీకు అధికారికంగా బదిలీ చేసి చూపి. మీరు ఇప్పటికైనా రాజకీయాల్లో విలువలు అనేవి మీ ఒంట్లో ఉంటే, పారితే ఈ చాలా తెలివి అన్నీ కూడా రంగరించి వారు ఏం సమాధానం చెప్తారు. తెలంగాణలో ఉన్న ఈ సంక్షోభ విధ్వంసం చేసిండో నేను నమ్ముతున్నా. ఆ విధ్వంసం నుంచి కొద్దో గొప్ప మంచి చేస్తాడు, ఒక ఉపాయం చూపిస్తాడని కూడా మేము నమ్ముతా ఉన్నాం. అంత అనుభవం ఆయనకు ఉందని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. మరి వాళ్ళ మనవడికి ఇబ్బంది అయింది. తాతగారు చాలా ప్రేమతోటి వచ్చిన, చాలా సంతోషం. ఏ కుటుంబంలోనైనా తాతకు మనవడి మీద ప్రేమ ఉంటుంది. మానవ సంబంధాలు అవి ఉండాల్సింది.